షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. వైద్యుడైనటువంటి లూకా ద్వారా వ్రాయించినటువంటి విలువైన విషయాలు మనం ఉన్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు తన జనముతో భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. అంతకు మునుపు కానుకల గురించి మాట్లాడాడు. ఇప్పుడు భవిష్యత్తును గురించి మాట్లాడుతూ తన ప్రజల విషయంలో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. మీకు విరోధులుంటారు అని మీకు తెలియచేశాడు. అదేమిటి? దేవుని పిల్లలకు శత్రువులు ఉంటారా? ఉంటారు. వాళ్ళు దేవుని పిల్లలు శత్రువులుగా భావించేవారు కాదండి. వీరినే కొందరు శత్రువులుగా భావిస్తారు. ఆ విరోధులందరూ ఎదురాడుతారు, దేవుని బిడ్డలు చెప్పింది కాదంటారు. అయితే ప్రభు చెప్పే బోధ ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ఎదురాడుటకును కాదనుటకును వీలు కానిటువంటి సంగతులు నేను మీకు చెప్తున్నాను. వాక్కు మీకు ఇస్తాను, జ్ఞానమును మీకు ఇస్తాను అనేటువంటి మాటలు గ్రహించండి పిల్లలు. అంటే ఆ వర్డ్, ఆ విజ్డమ్ దేవుడే తన ప్రజలకు అనుగ్రహిస్తాను. అనుగ్రహం అంటే అర్థం ఉచితం. ఇవి ఎన్నో సందర్భాల్లో ప్రభు తన శిష్యులతో కూడా చెప్పాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ప్రకటించండి. ఆ సమయమునకు అవసరమైనటువంటి వాక్కులు నేను మీకు అనుగ్రహిస్తాను. మీ పెదవులపై నేను ఉంచుతాను. మీ నోట్లో నుండి అటువంటి మధురమైనటువంటి మాటలు నేను పలికిస్తాను. ఒకవేళ శత్రువుల మధ్య మీరు సంచరిస్తున్నప్పటికీ కూడా సమయస్ఫూర్తి కలిగినటువంటి వాక్కును, మాటలను నేను మీకు అందిస్తాను అని చెప్పాడు. దిగులు పడవలసిన పని లేదు. నత్తివాడుగా నేనేమి మాట్లాడగలను అనేటువంటి మోషే ద్వారానే సుభాషితాలు పలికించినటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడు మనకెందుకు తన వాక్కును అనుగ్రహించడండి? నాకేమి తెలుసు నీవని వెనకంచి వెయ్యొద్దు. నేను విరోధులతో పోరాడి విసిగిపోయాను అని నిరుత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడవద్దు. ప్రభువు తన వాక్కును నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన జ్ఞానమును మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇది దేవుడు చేసిన వాగ్దానం అండి. వర్డ్ పలకాలన్నా, విజ్డమ్ ప్రదర్శించాలి అన్నా అది ప్రభువు మనకు అనుగ్రహించవలసిందే. నేను ఇస్తాను. మీరు దెబ్బలాడాల్సినటువంటి పని లేదు. మీరు ఇబ్బందులు పాలవలసినటువంటి పని లేదు. అయ్యో నేను ఓడిపోయానే అని, ఓటమిని రుచి చూశానే అని దిగులు పడాల్సినటువంటి పని లేకుండా దేవుడు వాక్కును అనుగ్రహిస్తాడు. ఆనాడు ఎంతమంది భక్తులకు మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చాడు. చనిపోతున్న సమయంలో కూడా స్టెఫెన్ పలికాడే, ఇక మాకు చావు ఉందా లేదా మాకు తెలియదు, మా దేవుడే మాకు సమస్తమన్న షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు వాక్కుని, జ్ఞానమునిచ్చాడు. సింహాల గుహలో సిద్ధం చేసేశారు నన్ను పడవేయటానికి అన్నటువంటి దానియేలుకు దేవుడు వాక్కును, జ్ఞానమును అనుగ్రహించాడు. వారు మాట్లాడిన ఏ వాక్కులు వ్యర్థం కాలేదు కదా. అమితమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించేటట్లు చేశాడు దేవుడు. ఇంత లేఖనాన్ని గ్రహిస్తున్నటువంటి నీవు నేనేం మాట్లాడాలని దిగులు పడవద్దు. నిన్ను నిలబెట్టుకున్నటువంటి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనకిష్టమైన పనిముట్టుగా చేసుకుంటాడు. అయితే నీ జ్ఞానం మీద ఆధారపడవద్దు. దైవ జ్ఞానాన్ని సంతరించుకుంటానికి సదా నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడుతూ ఉంటే దేవుడు తన వాక్కుతో, తన జ్ఞానముతో నిన్ను నింపి అనేక మంది పండితులు సైతం నివ్వెరపోయేటట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టుకుని వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవా నీ వాక్కు, నీ జ్ఞానం నాకు అనుగ్రహించని అడగగలరా? ఎప్పుడైతే దైవ జ్ఞానముతో నింపబడతామో
ప్రతి ఒక్కరూ నీకు వణకాల్సిందే. ఎందుకో తెలుసా? అది నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న దైవ జ్ఞానమును బట్టి. నీ వాక్కు కోసం అనేక వేవేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నీవు నోరు తెరిస్తే అమూల్యమైన సుభాషితాలు వస్తాయని వేచి ఉంటారు వాళ్ళు. దేవుని వాక్కుతో జయించు లోకాన్ని, దైవ జ్ఞానముతో లోకాన్ని జయించు. అట్టి విజేతగా నువ్వు నిలబడి విభుని సన్నిధిలో విరాజిల్లుదువుగాక. ఆమేన్.